విజయసాయి రెడ్డి గారు పోయారు, ఇంకేమో అయిపోతుంది వైసీపీ. రేపు ఇంకొకరు పోయినారు, ఏమో అయిపోతుంది వైసీపీ. ఎందుకు వస్తుంది ఇట్లా చెడ్డ పేరు? ఎందుకు వస్తుంది అలజడి? ఎందుకు వస్తా ఉందంటే జగన్ అంటే విజయసాయి రెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, XYZ ఒక 5-6 పేర్లే. జగన్ అంటే వీళ్ళే. ఇప్పుడు వీళ్ళు ఎవరు పోయినా జగన్ అయిపోయినట్టు అనుకోరా సమాజం? ఇప్పుడు జగన్ నిజానికి వైసీపీలో జగనే వైసీపీ, వైసీపీ జగన్, మధ్యలో ఎవరు లేరు. కానీ అలాంటి జగన్ పవర్ఫుల్ క్యారెక్టర్ కి జగన్ అంటే రామకృష్ణారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, ఇంకా 2-3 పేర్లు. వీళ్ళు తప్ప వైసీపీ ఇంకేమీ లేదు పార్టీ లీడర్షిప్ అనే ముద్ర అయితే పడిందో, దీంట్లో ఎంత ప్రజానాయకుడు అయినా కాకపోయినా ఒకరు పోయినా కూడా ఇంకా అయిపోయింది వైసీపీ. ఈ చర్చ వస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కార్యకర్తల్లో విశ్వాసం, ప్రజల్లో నమ్మకం, ఈ రెండు ఉన్నంత కాలం ఎవరు వెళ్ళిపోయినా వైసీపీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఎవరు వెళ్ళిపోయినా జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంక ఎవరు వెళ్ళిపోయిన పార్టీ నుంచి వైసీపీకి ఏం కాదు. ఎందుకంటే వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ. వైసీపీ ప్రాంతీయ పార్టీలు అట్లే ఉంటాయి. అయిన అలాంటి పార్టీలో ఎవరు వెళ్ళినా పెద్ద ప్రజానాయకులు కాకపోయినా, ప్రజల నుంచి గెలిచిన వాళ్ళు కాకపోయినా ఇంక అయిపోయింది వైసీపీ, ఇంక అయిపోయింది వైసీపీ. ఎందుకు వస్తా ఉందంటే ఒక 2-3 తప్ప పార్టీలో ఇంకెవరు లేరు నిర్ణయాలు అనే భావన పార్టీలో ఉండడం వల్ల ఇట్లా చొచ్చి వస్తా ఉంది. అలా కాకుండా పార్టీ అంటే 3 కాదు, పార్టీ అంటే 100 మంది, పార్టీ అంటే అందరూ, జగనే పార్టీ, పార్టీయే జగన్. వాళ్ళు కాకుండా ఈ 100 మంది పార్టీ అంటే నేను కూడా పార్టీయే, నా జిల్లా తిరుపతి పార్టీ, విశాఖపట్నం పార్టీ, అందరూ జగన్ చెప్పుకోవచ్చు అనే డెమోక్రటిక్ పరిస్థితి వస్తే ఇలా టవల్ పోతే ఏం పట్టించుకోరు. కాబట్టి ఇది నేర్చుకోవాలి పట్టు వైసీపీ. విజయసాయి వల్ల నష్టం రాదు, కానీ ఇట్లాంటి చర్చకి దారి తీయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. ఇప్పుడు తెలుగుదేశంలో కూడా ఎవరు ఎన్ని చెప్పినా చివరికి లోకేష్ గారి గురించి జరుగుతుంది. కానీ లోకేష్ గారు ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి జరుగుతుంది కదా, దీని నుంచి ఏం నేర్చుకోవాలి వైసీపీ? ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలనుకుంటే 2 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఒక రాసి ఇచ్చేస్తే అయిపోతుంది, ఉప ముఖ్యమంత్రి అయిపోతారు. ప్రమాణ స్వీకరణ ఎవడు అడ్డుకోగలడు అయింది? అయినా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు ఒక్కొక్కరు ఎందుకు చెప్తున్నారు? ఎవరు పర్మిషన్ కావాలి? రావడం నాది కదా పార్టీ అని చెప్పి డైరెక్ట్ ఇచ్చేస్తే ప్రజలేమనుకుంటున్నారు? 7 నెలలు అయింది, ముఖ్యమంత్రి మీరే, కుమారుడు మీరే, అంతా మీదే అనుకుంటారేమో అని ఒక భయం. అనుకుంటే కూడా ఏం చేసేది ఏమిలే, 29 ఎలక్షన్ వరకు ఆయన ఎవరు ఏం చేయలేరు. అయినప్పటికీ ఒక పార్టీని నడిపేటప్పుడు ఒక డెమోక్రటిక్ గా ప్రజలందరినీ మానసికంగా సిద్ధం చేసి పార్టీని దాని మీద విమర్శలు కూడా రావచ్చు. ఇన్ని ప్రాసెస్ ఎందుకు జరుపుతున్నాడు? ఇది ఒక పార్టీ, ఇది ఒక ప్రజలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం జరుగుతుంది? వాళ్ళు అనుకున్నట్టే జరుగుతుంది. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలనుకుంటే చేస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి చేయాలంటే వద్దనుకుంటే వద్దనేస్తారు. కానీ ఇంత చర్చ ఎందుకు పెడుతున్నారంటే ఇది ఒక ప్రజాస్వామీకరణ, అందరూ ఆమోదం. మరి వైసీపీలో అట్లాంటి ఎప్పుడైనా చూసినావా? వైసీపీలు కూడా లోకేష్ గారు, చంద్రబాబు గారు చెప్పాడు, జగన్ చెప్పింది. జగన్ గారు ఎట్టంటే మాంసం తిన్న తర్వాత ఎముకలు మెడలో వేసుకుంటే తప్పేంటి? ఇది జగన్ గారి స్టైల్. ఎట్టా మాంసం తింటాము, జోబులు ఎందుకు వేసుకుని మెడలో వేసుకుందాం, తిన్నది నిజమే కదా అంటాడు. అట్లా కాదు ప్రజాస్వామ్యం ఉంటాయని. కాబట్టి ఆ పార్టీని డెమోక్రటిక్ గా నడపాలనేది నాకైతే అర్థం. డెఫినెట్ గా మీరు చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ పాయింట్స్, నిజంగానే జరిగినాయి. గతంలో ఓటమికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు, మంత్రులందరూ చెప్పినటువంటి అంశాలు కూడా